వారానికి ఒక్కసారి లేకుంటే నెలకొకసారి చేసుకునే ఈ నాటుకోడి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇన్ డీటెయిల్‌గా అయితే నేనిక్కడ మెన్షన్ చేస్తాను. సో, దానివల్ల నాటుకోడి పులుసు ఎలా పెట్టాలో తెలియని వాళ్ళు కూడా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకుంటారు. అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే. నాటుకోడి ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారనమాట. అంత బావుంటుంది. అసలు ఇలా ప్రిపేర్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత చక్కగా ఉంటుంది. ఇంతకు ఈ నాటుకోడి పులుసు నేను ప్రిపేర్ చేశాననుకుంటున్నారా? లేదండి. ఇది మా అమ్మ ప్రిపేర్ చేసింది. అండ్ నాకు కూడా చాలా బాగొచ్చు. నేను కూడా తన దగ్గర నుంచి నేర్చుకున్నాననమాట. సో, ఎప్పుడైనా సరే దోసకి కానీ, చపాతీకి కానీ, లేకుంటే ఇలా రైస్‌కి కూడా కానీ చాలా బావుంటుంది. అండ్ అంతే కాదండి వడ చేసుకొని ఈ నాటుకోడి పులుసులో తింటే ఉంటుంది. చాలా బావుంటుందసలు. ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ, లేకుంటే ఏదైనా నాన్ వెజ్ ఫంక్షన్స్‌లో కానీ ఇలా ప్రిపేర్ చేసి వడతో తినండి. చాలా బావుంటుంది. సో, ఈ రెసిపీ అయితే చూసేద్దాము. ముందుగా అయితే ఈ నాటుకోడి ముక్కలన్నిటిని కూడా నీట్‌గా వాష్ చేసేసి సైడ్ పెట్టేసుకోండి. తర్వాత ఇలా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. అందులోకి కొద్దిగా ఆవాలైతే వేసుకొని, అలాగే చెక్క, లవంగం వేసుకొని, కరివేపాకు, అలాగే ఆనియన్స్ తీసుకొని మంచిగా వేయించుకోండి. దోరగా వేంపుకోండి. ఇలా వేంపుకున్న తర్వాత తగినంత రాళ్ళుప్పు తీసుకోండి. మేమైతే ఇక్కడ 5 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాము. అలాగే పసుపొచ్చి హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాము. మొత్తము కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోండి. మీరు కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోండి. దాని తర్వాత మంచిగా వేయించుకోండి ఒక 5 మినిట్స్. అలాగే ఇప్పుడు మనం ఏవైతే నాటుకోడి ముక్కల్ని నీట్‌గా వాష్ చేసుకొని సైడ్ పెట్టుకున్నాం కదా! ఆ ముక్కలన్నిటిని కూడా ఇందులోకి వేసేసేయండి. ఇలా వేసిన తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి. మొత్తము కూడా ఆ పేస్ట్ మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకొని ఇలానే ఒక హాఫ్ అన్ అవర్ పాటు 2, 3 సార్లు కలిపి వదిలేసేయండి. అసలు ఎలాంటి ప్లేట్ అనేది క్లోజ్ చేయకుండా వదిలేసేయండి. అందులో నుంచి ఉన్న వాటర్ అంతా పోయి అండ్ స్మెల్ కూడా పోయి మంచిగా ఇలా వచ్చేస్తుందనమాట. ఈ టైంలో మీరు కొబ్బరి పేస్ట్ అయితే వేసుకోండి. 1 ½ కేజీకి ఇలా కొబ్బరి పేస్ట్ అయితే ఒక కప్ తీసుకోండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఇలా మొత్తము కూడా మిక్స్ చేసేసి ఆ కొబ్బరి స్మెల్ అనేది పోయేంత వరకు వేయించుకోండి. ఆ కొబ్బరి స్మెల్ అంతా పోయిన తర్వాత చాలా బావుంటుందనమాట స్మెల్ అనేది. ఈ టైంలో మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, అలాగే 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం పొడినైతే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఆ కారము, ధనియాల పొడి మొత్తము కూడా ఈ ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత వెంటనే వాటర్ అయితే యాడ్ చేయొద్దు. మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ మళ్ళీ ఇలానే మనం వేయించుకోవాలి. ఆ తర్వాత మనం వాటర్ యాడ్ చేస్తే కారం, ధనియాల పొడి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. వెంటనే వాటర్ యాడ్ చేస్తే అలానే స్మెల్ వస్తుందనమాట. అలా కాకుండా ఒక 5-10 మినిట్స్ ఇలా వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు మనం కొత్తిమీర, అలాగే పుదీనా వేసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు. కొంచెం పులుసు ఎక్కువ కావాలి అనుకుంటేనే యాడ్ చేసుకోండి. ఒకవేళ రైస్‌లోకి అయితే కొద్దిగా వాటర్ అనేది తక్కువగానే యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఉప్పు, కారం అన్నీ సరిపోయాయో లేదో అని చెప్పి ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ 5-6 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాతనే ఇలా ఓపెన్ చేసుకోండి. చూసారు కదా! అసలు పులుసనేది మనం ఎంత వాటర్ ఏసామో అంతే ఉంది. సో, ఇలా చూడండి రైస్‌లోకైనా సరే, అలాగే వడలోకైనా సరే పులుసనేది చాలా బావుంటుంది ఇలా చేసుకుంటే. చూసారు కదా! మరీ ఎక్కువ పులుసు లేకుండా కొద్దిగా మీడియంగా ఉంది. చాలా బావుందనమాట టేస్ట్ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.